నా రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో జిల్లా పరిషత్ మెంబర్గా అయినా, శాసన మండలి సభ్యుడిగా అయినా, శాసన సభ్యుడిగా అయినా, పార్లమెంట్ సభ్యుడిగా అయినా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా మా ఆడపడుచుల ఆశీర్వాదంతోనే ఇంత గొప్ప అవకాశం వచ్చింది. ఈ రోజు కూడా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సాయంత్రం ఇంటి పనులు ఉన్నా, ఇంటి ఆయన కోపం అవుతాడని తెలిసిన, పిల్లల ఆకలితో అరగంట అలమటిస్తారని తెలిసిన మా అక్క చెల్లెళ్ళు అందరూ ఇక్కడికి విచ్చేసి వారి అభిమానం ప్రదర్శించినందుకు వారికి ప్రత్యేకంగా నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఆనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో వివిధ కారణాల చేత ఎన్నికల్లో ఓడిపోయినా 4 నెలలు తిరిగే లోపలనే పార్టీ ఆదేశించి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయమన్నప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఈ కుక్కట్పల్లి శాసనసభ నియోజకవర్గము సంపూర్ణంగా అండగా నిలబడి ఆశీర్వదిస్తే పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మళ్ళీ రాజకీయ ప్రస్థానము మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనాడు బాధ్యతలు నిర్వహిస్తున్నా. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఈడ పేదల గల్లీలలో, ముస్లింల బస్తీలలో, కుక్కట్పల్లి కాలనీలలో మీ అందరితో కలిసి నడిచి మీ సమస్యల మీద కొట్లాడి, వరదలు వచ్చినప్పుడు మీ ఇండ్లు మునిగిపోయినప్పుడు మీకు సంబంధించిన సమస్యలు ఆనాటి ప్రభుత్వం పరిష్కరించనప్పుడు మీ పక్కనే నిలబడి ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినాం. కానీ ఆనాడు మీరు ఆశించిన మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం లేకుండే. ఆనాడు ప్రభుత్వం మీద ఒత్తిడే తేగలిగిన, కానీ నిధులు మంజూరు చెయ్యాలి అనంటే నా చేతిలో ఆ రోజు అధికారం లేదు. అయినా మీరందరూ హక్కున చేర్చుకున్నారు కాబట్టే, అవకాశం ఇచ్చిండ్రు కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కుక్కట్పల్లి శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యడానికి సర్వ అధికారాలు ఈరోజు నా దగ్గర ఉన్నాయి. మీకు ఏమి కావాలన్నా కుక్కట్పల్లి ప్రజలు పనులు చేయించుకోండి. మా మంత్రులందరికీ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. ముఖ్యంగా మా మిత్రులు శ్రీధర్ బాబు గారికి కుక్కట్పల్లిని ప్రత్యేకంగా మీరు చూడాలి. ఆనాడు రూపాయి ఖర్చు పెట్టకుండా వందలాది పోలింగ్ బూతుల్లో నా ముఖ పరిచయం లేకపోయినా వాళ్ళే స్వయంగా ఎన్నికల ఏజెంట్లుగా కూర్చొని అపార్ట్మెంట్లలో వాళ్ళే చందాలు వేసుకొని బస్తీలలో పేదవాళ్ళు మన నుంచి ఏం ఆశించకుండా ఆనాడు నాకు అండగా నిలబడ్డారు. ఈరోజు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రోడ్లైనా, ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్లైనా, ఈ ప్రాంతంలో చెరువుల పునరుద్ధరణైనా, ఈ ప్రాంతంలో విద్య కోసం పాఠశాలలు, కళాశాలలైనా, ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమున్న పరిశ్రమల విషయంలో అయినా మీరు పెద్ద మనసు చేసుకొని కుక్కట్పల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. విమర్శల ద్వారా నా సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు. 10 సంవత్సరాల ఆ పరిపాలన, 2 సంవత్సరాల మా పరిపాలనను బేరీజు వేసుకోండి. ఆనాడు ఇచ్చిన ఏ సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదు. అది రైతు భరోసా కావచ్చు, ఉచిత రైతుల కరెంటు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో అవన్నీ ఇవ్వడంతో పాటు అదనంగా ఈనాడు 3,28,00,000 తెలంగాణ ప్రజలకు ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఈరోజు ఇస్తున్నామా లేదా మా అక్కల్ని చెప్పమని ఆలోచన చేయమని నేను